హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన హైదరాబాద్కి బాంబే సర్కస్ రాక సుమారు 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మండే నుంచి ఫ్రైడే దాకా 3 షోలు వేస్తారు. సాటర్డే సండే వచ్చి 4 షోలు వేస్తారు. టికెట్ కాస్ట్ వచ్చి 400, 300, 200 అన్నమాట. నేను ఈవినింగ్ 7 o'clock షోకి వెళ్ళాను. మండే రోజైనా కానీ జనం చాలా ఫుల్గా ఉన్నారు. కింద నెట్టు కట్టేశారండి వాళ్ళు పడకుండా. పైనేమో ఇద్దరు చూస్తున్నారు కదా, అటు ఇటు ఆ కట్టె పట్టుకొని ఇటు నుంచి అటువైపుకి, అటు నుంచి ఇటువైపుకి వస్తున్నారు. నేనైతే ఈ సర్కస్ చూడటం ఫస్ట్ టైం, ఎప్పుడు చూడలేదు. నాకైతే వాళ్ళని చూస్తుంటే భయం అనిపించింది. భయం అంటే వాళ్ళు ఎక్కడ కింద పడతారో, ఒకవేళ నెట్ ఏమన్నా జారి వాళ్ళు కింద పడతారేమో అని అర్థం. అబ్బాయిలు చేసి అయిపోయిన తర్వాత అమ్మాయిలు కూడా వాళ్ళకంటే మేము తక్కువ అన్నట్టు ఆవిడ ఒక తాడు పట్టుకొని చకచకా పైకి ఎక్కి చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తుందో. నిజంగా గ్రేట్ అండి ఆడవాళ్ళు కూడా. ఈవిడ ఆ తాడుతో చేయటమే కష్టం అని ఫీల్ అవుతుంటే మనము మళ్ళీ ఒక ఐరన్ రింగు తీసుకొని అందులో తలకాయ పెట్టి చూస్తున్నారు కదా, దాన్ని బాడీ లోపలికి పోనిచ్చి బయటికి తీసేసింది. అబ్బా, ఎంత బాగా తిరుగుతుంది రౌండ్గా ఆవిడ. మనం ఏదో ఇంట్లో కీ ఇస్తే బొమ్మ తిరిగిద్ది చూడండి, అలా తిరుగుతుంది ఆవిడ రౌండ్గా. ఆ తర్వాత ఇంకొక అన్న వచ్చాడు, చూస్తున్నారు కదా, బాళ్ళతోటి మామూలుగా ఆట ఆడుకోవట్లేదు ఆయన. చిన్న బాల్ కానీ పెద్ద బాల్ కానీ, పెద్ద బాల్ని అయితే వేలు మీద నిలబెట్టి రౌండ్గా తిప్పుతున్నాడు ఆయన. అగో చూడండి అసలు ఎంత బాగా తిప్పుతున్నాడు చూడండి అసలు. మళ్ళీ చెయ్యిని మళ్ళీ బెండ్ కూడా చేస్తున్నారు. ఆ రెంటిని తిప్పుతూ ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఒకదాన్ని పైకి గాల్లోకి ఎగరేశారు. నిజంగా చాలా గ్రేట్ అతను. ఇప్పుడు 3 బాళ్ళను తిప్పుతున్నాడు. 3/4 అయినవి చూస్తున్నారు కదా. 2 తిప్పటమే కష్టం, 3 తిప్పడం అంతకంటే కష్టం. 4 మామూలుగా తిప్పలేదు అతను. 2 చిన్న బాళ్ళు తీసుకున్నాడు, వాటిని నోటితో ఊతూ గాలిలో ఎగరేశాడు. ఆ తర్వాత ఒక 5-6 క్యాపులు తీసుకున్నాడు, వాటిని గాలిలో ఎగరేస్తూ ఒక్కోటి తన తల మీద పెట్టుకున్నాడు. ఈ జెండాలు పట్టుకొని రావటము స్టార్టింగ్లో ఉండాలి కదా. పాపం వీళ్ళు రెడీ అవ్వడానికి లేట్ అయిందో ఏమో మధ్యలో వచ్చారు. చాలా అందంగా రెడీ అయ్యి క్యాట్ వాక్ చేస్తూ చాలా బాగా రౌండప్ చేస్తూ చాలా నీట్గా నడుస్తున్నారు. ఫోన్లే వీళ్ళు మధ్యలో రావటం కూడా మంచిదే. మనం అవన్నీ చూస్తూ టెన్షన్తో కూర్చొని ఉంటాం కదా, వీళ్ళు మధ్యలో రావటం వల్ల ఒక 2 సెకండ్లు అయినా కానీ రిలీఫ్ అవుతాము. వాళ్ళు కూడా రౌండ్గా తిరిగి పాపం అలసిపోయారట్టుంది. వాళ్ళు కూడా నిలబడ్డారు. వాళ్ళ జెండా వందనం అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక టాల్ మ్యాన్ వచ్చారు. ఎంత హైట్ ఉన్నాడంటే, నేనైతే అంత హైట్ అతన్ని చూడటం ఇదే ఫస్ట్ టైము. ఆ తర్వాత 2 అబ్బాయిలు వచ్చారు, చూస్తున్నారు కదా. వాళ్ళు ఒక అతను పనుకొని ఇంకొక అతన్ని చేతుల మీద కాళ్ళ మీద బ్యాలెన్స్ చేస్తున్నాడు. మన ఇంటిలో చిన్నపిల్లలు పుట్టినప్పుడు నాన్నలు కానీ అన్నలు కానీ 2 చేతుల మీద వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆట ఆడిస్తుంటారు. వీళ్ళని చూస్తుంటే నాకైతే అదే గుర్తొచ్చింది. చూస్తున్నారు కదా వాళ్ళిద్దరు ఎంత బాగా చేస్తున్నారో. ఆ పైనున్న అతను అయితే కింద అతను ఏదో రోల్ చేసినట్టు రౌండ్గా తిప్పేస్తూ ఉన్నాడు. నిజంగా ఆ పనుకున్న అతనైతే గ్రేట్ అండి. ఆ అబ్బాయిని కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నాడో. ఆ తర్వాత ఒక అమ్మాయి చక్కగా చాలా అందంగా బార్బీ బొమ్మలాగా రెడీ అయ్యి ఒక రింగు తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఆమె ఆ రింగుతో ఏం చేస్తుందో చూద్దాము. ఆ రింగుని కిందేసింది ఆవిడ. తర్వాత ఆ రింగు మధ్యలోకి వెళ్ళి కాలుతో జస్ట్ అలా పైకన్నది. ఆ రింగ్ వచ్చి ఇంకా నడుము చుట్టూ తిరుగుతూ ఉంది.
ఆ తర్వాత ఆవిడ ఒక్కొక్క రింగు కాలుతో పైకంటూ నడుం చుట్టూ చాలా రింగులు వచ్చినాయి. ఆ రింగ్స్ అన్నీ వేసుకుంటూ ఆవిడ తిప్పుతూ ఉన్నారు. ఈ రింగ్స్ని ఆవిడ ఒక్కోటి 1 బై 1, ఒకటేమో మోకాళ్ళ కాడ, రెండేమో నడుము దగ్గర, ఇంకోటేమో చేతి దగ్గర, ఇలా వాటిని తిప్పుతూ 1 బై 1 కింద పడేస్తూ ఉంది ఆవిడ. ఫైనల్గా ఆవిడ రింగ్స్ అన్నీ వేసుకొని చాలా బాగా తిప్పుతున్నారన్నమాట. ఏదో స్ప్రింగ్ లాగా భలే వస్తుంది. ఆమె నడువు కాడ నుంచి చూసారు కదా, చెయ్యి దాకొచ్చింది. ఈ స్ప్రింగ్ లాగా చేసింది వాటిని ఆవిడ. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు వచ్చారనమాట, ఒక మగతను ఆడావిడ. చూస్తున్నారు కదా, ఏదో మన ఢీ షోలో చేస్తుంటారు చూడండి, తాళ్ళు కట్టుకొని క్రెయిన్కి ఎగురుతుంటారు, అట్లా చేస్తున్నారు వీళ్ళిద్దరూ. మామూలుగా చేయలేదు. రియల్గా చూడటం అంటే ఇదే అనమాట. మనం షోల్లో చూసాం కానీ రియల్గా ఎప్పుడు ఇలా చూడలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.